సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రెండు వచ్చినప్పుడు 20,78,000లో 9,54,000 మగవాళ్ళు, ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 టు 24, 25 వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్, అది ఎన్సిడి సర్వే, ఇది డిపార్ట్మెంట్లో తీసుకున్న డేటా. 2,61,100 మంది మొత్తం కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇందులో మేల్ ఎక్కువ, 1,61,734, ఫిమేల్ 99,369, 66. దీంట్లో కూడా ఆడవాళ్ళల్లో హార్ట్ డిసీజెస్ తక్కువ వస్తున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. దానికి కూడా వాళ్ళకి ఎండ్యూరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం కానీ, సంహౌ ఆ రెసిస్టెన్స్ కానీ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఎన్టీఆర్, నంద్యాల్, గుంటూరు, ఇక్కడ హిస్టారికల్ రీజన్స్ కూడా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఆర్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన క్యాన్సర్ డిసీజెస్ మీరు చూస్తే 1,19,397 ఉన్నాయి. దీంట్లో ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. మళ్ళా మేల్కి వచ్చి 46,872 మేల్, ఫిమేల్ 72,725 మందికి ఫిమేల్కి వస్తుంది. దీనికి కారణం కూడా మనం చూస్తే నాకు అనిపించేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ లేడీస్కి వస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ ఉన్నారు. ఇది కూడా కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసినా కూడా మన్యం లాస్ట్లో ఉంది. వాళ్ళకు నేచురల్ ఫుడ్ కానీ, నేచర్ కానీ, దట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్. ఇంకా పొల్యూషన్ తక్కువ ఉంది అక్కడ. నెక్స్ట్ లివర్ డిసీజ్ చూసినప్పుడు 30,646 వచ్చాయి. 21,740 మెన్, ఫిమేల్ 8,906. ఇది కూడా లివర్ డిసీజెస్ అన్ని మొత్తానికి కారణం లిక్కర్. ఆ లిక్కర్ కన్జంప్షన్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1/3, 1/4, 324. అక్కడి నుంచి నెల్లూరు, కర్నూలు, తిరుపతి, శ్రీకాకుళం, నంద్యాల్ ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ ఇది ఆల్మోస్ట్ ఆల్ నిల్. 265, నెల్లూరు 2,168, ఆల్మోస్ట్ ఆల్ 10%. టాప్కు బాటంకు డిఫరెన్స్. ఏజ్ గ్రూప్ కూడా మీరు చూస్తే ఎక్కువ దీంట్లో కిడ్నీ డిసీజ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటారు. మిడిల్ ఏజ్, ఈ 3 ఏజ్లో 35 టు 49 మ్యాక్సిమం. అంటే అక్కడ తాగుడు అలవాట్లు అన్నీ. నెక్స్ట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ మీరు చూస్తే సిఓపిడి 54,362 మందికి వచ్చింది. 35,000 మేల్, 19,000 ఫిమేల్. ఇది కూడా మేలే ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్స్ కూడా దగ్గర 45 నుంచి 64, 69 వరకు ఎక్కువ మందికి వస్తూ ఉంది. నెక్స్ట్ న్యూరలాజికల్ ఇష్యూస్ 1,07,433 మందికి వస్తే 63,698 మేల్కి వచ్చింది. 43,735 మంది ఫిమేల్కి వస్తుంది. ఇది కూడా ఏజ్ గ్రూప్ సేమ్ థింగ్, ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది. మిడిల్ ఏజ్లో విజయనగరం, నంద్యాల్, కర్నూలు, శ్రీకాకుళం ఇది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ. కొన్ని డిసీజెస్ మారుతున్నాయి.
అక్కడుండే ఫుడ్ హ్యాబిట్సా, లేకుంటే వాటరా, లేకుంటే వాట్ ఈస్ ది రీజన్స్ హెటో, అవి కూడా అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం చూస్తే 1,73,479 మంది ఉన్నారు. ఇందులో 1,22,672 మంది మేల్, ఫిమేల్ తక్కువ. దీంట్లో కూడా 50,807. ఈ కిడ్నీ డిసీజ్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన, రెండో పక్కన లిక్కరు, టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ లిక్కర్ కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనేదానికి ఒక ఇది చేశారు. అందులో మీరు చూస్తే WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. ఆ అసెస్మెంట్ ఏంటంటే, యాజ్ ఆన్ టుడే 4-member ఫ్యామిలీ, ఈ 4-member ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళందరికీ 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది 600 గ్రాములు అంటే 0.6 kgs ఆఫ్ సాల్ట్. మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం, బాగా టేస్ట్ ఉంటుందని. అక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ఐడిల్ డైట్. రెండోది కూడా నేను చూశాను నిన్న, వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్. రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను నిన్నే, నందిగామ. 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మును. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ది ఐడిల్ సిచ్యువేషన్. అందరూ 7 సార్లు 6-7 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 కేజీలు షుగర్. ఈ 2 థంబ్ రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి. టొబాకో, ఆల్కహాల్ ట్యాక్సెస్ WHO సజెస్ట్ చేస్తూ 10% ప్రైస్ పెంచండి, దానివల్ల ఒక 4% కన్జంప్షన్ తగ్గింది. సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ అది. సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్, NWCs, ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్, AI బేస్డ్ CVD రిస్క్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా పెడుతున్నారు. టెరిషరీ ప్రివెన్షన్, రెడ్యూస్ కాంప్లికేషన్స్ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం, స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. లో కాస్ట్ స్టాటిన్స్ సప్లై త్రూ 104 సంచార చికిత్సలో పెట్టారు. అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి
మానిటర్ చేయడం. అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్, రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు. అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్, ఎక్కడికక్కడ వాకింగ్ ఒకటి ప్రమోట్ చేశారు. ఇలాంటి కొన్ని. అదే మరి సెకండరీ ప్రివెన్షన్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్లు కానీ అట్ రేషన్ షాప్లో పెట్టడం తమిళనాడులో చేశారు. ఇంకో పక్కన హెల్త్ రిమైండర్స్ ఫర్ HbA1c చెక్స్ అన్ని చేశారు. మొబైల్ డయాబెటిక్ రేషనోపతి టెరిషరీ ప్రివెన్షన్ కింద పెట్టారు. ఇలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీలో AI4 గ్లూకోజ్ మీటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రెస్పిరేటరీ డిసీజెస్కి క్లీన్ కుక్ స్టవ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు అంగన్వాడీకి కూడా స్టవ్స్ ఇచ్చాం. అంత మునుపు అంతా కూడా పెట్రోలు లేకుంటే డీజిల్ పెట్టి లేకుంటే అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని స్టవ్సే ఇచ్చాం. అదే మరి ఇంకొక పక్కన సైమెట్రిక్ క్యాంప్స్ అట్ట ఫ్యాక్టరీస్లో పెట్టి టెస్టులు చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనం చూసాం. ఏదైతే కరోనా వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్లో పెట్టి సపోర్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి. అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తూ ఉంది. అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే వారికి ఇన్ఫెక్చువస్ డిసీజెస్కి డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేసి ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా. టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్కి ఇవ్వడం. అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్ జెనీ పెట్ టీబీ టెస్టింగు. అదే మరి డెంగ్యూ NS1 ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద DBT 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, న్యూట్రిషన్ కిట్ ఈస్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద వోల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతవరకు మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చువస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియా మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్, ఏవైతే గ్లైఫోసేట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ACR టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం, ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూస్తే HPV వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్ ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురు ఉండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kg చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో అందరూ కోరుతున్నా ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా ½ అన్ అవర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్.
నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి, లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక హాఫ్ అన్ అవర్ ఇది చేయండి, నమాజ్ చేయండి, ఆ చర్చికి పోయి ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే. టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి కానీ మనం అవాయిడ్ చేస్తే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొక పక్కన ప్రాసెసర్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ ఇవి తగ్గించి మిల్లెట్స్, బ్రౌన్ రైస్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఫైబర్ ఎక్కువ తీసుకునే పరిస్థితి రావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్. నేను ఎప్పుడు ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, మొన్న కూడా చూశారు మీరు, నేను న్యూట్రిఫుల్ అని ఒక యాప్ డెవలప్ చేశాను. అది డెవలప్ చేసి ఆ యాప్ వల్ల ఈ యాప్ డెవలప్ చేస్తే మొన్న ఒక అవార్డు ఇచ్చారు, స్కాచ్ అవార్డు ఇచ్చారు. న్యూట్రిఫుల్ రెవల్యూషనైజింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ ఫైనల్గా ఫైండింగ్ ఇచ్చింది, one of the most significant validation of Nutriful success comes from medical reports shared by users before and after participation. These reports show tangible improvements in diabetes management, weight control, and overall health metrics, reinforcing that the platform is not just about advice, but about real life-changing outcomes. Beyond individuals' health, Nutriful has also influenced household behavior, with families adopting healthier eating habits. మీ అందరూ కూడా చెప్తున్నా, ఇది నాన్ ట్రస్ట్, డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, యూ ప్రాక్టీస్. ఒకసారి వెళ్ళండి, చూసి మీరు వాడండి, వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. నేను ఎందుకంటే ఇది ట్రస్ట్లో పెట్టాను, నాన్ ప్రాఫిట్ కింద. ఐ వాంట్ టు ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, కొద్దిగా ఎక్సర్సైజ్, రైట్ యాక్టివిటీ, ఇట్ విల్ క్రియేట్ వండర్స్. 4 lakhs ఉన్నారు, 4 lakhs ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు. ఈసారి 10 lakhs కావచ్చు ఈ ఇయర్. మేము దీన్ని పుష్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం సాలిడ్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, ఆలోచించి స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. మంచి పనులు చేస్తే నిద్ర ఎక్కువ వస్తుంది, సాలిడ్ స్లీప్ వస్తుంది. తప్పు పనులు చేస్తే అవన్నీ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్. సో దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు ఫార్మర్స్ కూడా పెస్టిసైడ్స్ తగ్గించడం, ఫెర్టిలైజర్స్ తగ్గించడం, ఇవి కూడా చేయాలి. మొన్న కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ విధంగా అయితే పంజాబ్ హెస్ బికమ్ ఏ క్యాన్సర్ క్యాపిటల్ అయిపోయింది. దేశానికి ఫుడ్ పెట్టిన రాష్ట్రం ఈరోజు మొత్తం అక్కడ ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ హెవీగా వాడి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీన్ని కూడా మనం నేచురల్ ఫార్మింగ్ పెట్టాం. ఇట్ ఈస్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. దాన్ని కూడా మేము టెస్ట్ చేస్తున్నాం. నేచురల్ ఫార్మింగ్ ఎట్ట పనిచేసిందని అవి కూడా చూస్తున్నాం. అదే మరిగా నేను చాలాసార్లు ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఇంకెక్కడే డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. మీ కిచెనే మీకు ఫార్మసీ, మీరు తినే అన్నమే మీకు మెడిసిన్. ఫుడ్ ఏదైనా తినండి. ఈ రెండు ప్రాక్టీస్ చేస్తే మాకు గవర్నమెంట్ బడ్జెట్ తగ్గుతుంది ముందు. లేకపోతే మీరు ఎవ్రీడే పెంచేస్తున్నారు, గవర్నమెంట్ బడ్జెట్ పెంచేస్తున్నారు, మీరు అనారోగ్యం పాలవుతున్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్.
ఎప్పుడు కూడా ఫార్మాసిటికల్స్కి మీరు పోతే కెమికల్ యు ఆర్ ఈటింగ్, ఇట్ విల్ హ్యావ్ 100% నెగిటివ్ ఇంపాక్ట్. హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ ఈజ్ ఆపరేషన్, నీ బాడీలో కట్ చేయడమే. దర్ ఇస్ నో సెకండ్ థాట్. హీల్ కావచ్చు కానీ బ్రేక్ ఈజ్ ఎ బ్రేక్. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలంటే కొన్ని హెల్తీ హ్యాబిట్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పర్సనల్ హైజీన్, క్లీనినెస్, సరౌండింగ్స్. అందుకే నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది క్యాంపెయిన్ పెట్టుకున్నాం. ఎవ్రీ థర్డ్ సాటర్డే అందరినీ కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో ఇది చేయమంటున్నాం. క్లోరినేటెడ్ వాటర్ మనం తాగేటప్పుడు బాయిల్ చేసుకొని తాగడం, ఇలాంటి కొన్ని అలవాట్లు నేర్చుకోగలిగితే వీలైతే మేము అది కూడా ఆలోచిస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక ఎక్స్ట్రా సిలబస్ కింద చైల్డ్కి కావాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్, డైట్ గురించి అవేర్నెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లైఫ్ స్టైల్స్, ఈ చిన్న పిల్లలప్పటి నుంచి కానీ మనం నేర్పించగలిగితే ఇది వారసత్వంగా వస్తుంది. కొంతమంది నేర్పిస్తున్నారు పేరెంట్స్, స్కూల్లో కూడా మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఒక బుక్ ఒకటి తయారు చేస్తే అది స్కూల్స్లో దే విల్ ఎడ్యుకేట్ చిల్డ్రన్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది బ్రాడ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానం ఈ హెల్త్ గురించి. దీంతో సమానంగా దీన్ని ఫాలో అప్ నెక్స్ట్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నౌ. యాజ్ ఆన్ టుడే అబా రికార్డ్స్, ఆయుష్మాన్ భారత్ రికార్డ్స్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ టాప్. 88% చేశారు. ఏ స్టేట్ కూడా 88% రీచ్ కాలేదు. అయితే 100% దీన్ని మేము ఆన్లైన్లో పెట్టి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాదు, భవిష్యత్తులో వన్ ఆఫ్ ది బెస్ట్ వే టెక్నాలజీ ఉపయోగించుకోగలిగితే, నిన్న మొన్న బిల్ గేట్స్ మాట్లాడుతున్నాడు, ఇంకొక 30 ఏళ్ళు 35 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే డాక్టర్లు ఉండరు, టీచర్లు ఉండరని. ఆన్లైన్లో చదువుకుంటాం, ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నీకేం కావాలో చెప్తాడు, దాన్ని బట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంటుంది. మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, అది తొందరలో వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పటికి దానికి ఆ దిశగా పోవడం కోసం నెక్స్ట్ ఇక్కడ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా డిజిటల్ నెట్ సెంటర్ కింద, నెట్ సెంటర్ అనేది పేరు DINC నర్వ్ సెంటర్, డిజిటల్ నర్వ్ సెంటర్. ఇది మనం తీసుకుంటే కుప్పంలో ఇది చేస్తున్నాం. ఆల్రెడీ టైం కూడా చూపిస్తాను. ఇక్కడ 5 మండల్స్లో పెట్టాం, 3 months టైం. ఇది ఒక మోడల్, డిజిటల్ మోడల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి కుప్పంలో ఇనిషియల్గా ఆల్ కాన్స్టిట్యున్సీ మొత్తం కవర్ చేయడానికి ఇది పెడుతున్నాం. phase 2లో చిత్తూరులో 31 మండలాలు మొత్తాన్ని దీన్ని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తున్నాం. అది చూసిన తర్వాత ఈ 2 చూసే కొద్దిగా ఒక 6 నెలలు అవుతుంది. ఈ 2 చూసిన తర్వాత స్టెబిలిటీ, ఇంపాక్ట్, క్వాలిటీ, సిటిజన్ సాటిస్ఫాక్షన్ చూసుకొని దెన్ విల్ గో టు స్టేట్ 26 డిస్ట్రిక్ట్స్. ఇది phase 2లో phase 2 పెట్టాం. దీనికి మొత్తం కూడా మీరు చూస్తే 2 years 2 months ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అంటే 26 నెలల్లో పూర్తి చేయాలని. దీనివల్ల లాభాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 100% క్రియేషన్ ఆఫ్ అబా ఐడి టు సిటిజన్స్, అందరికి తయారు చేయడం, అందరివి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, హెల్త్ రికార్డ్స్ అని మీ డిజిటల్ లాకర్లో పెట్టడం. మీరు ఎక్కడికైనా పోయి ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఏ దేశం పోయినా డిజిటల్ లాకర్ నుంచి హిస్టారికల్ రికార్డ్ అంతా మీద ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. చిన్న పిల్లలప్పటి నుంచి హెల్త్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హెల్త్ ట్రాకింగ్ ఆఫ్ ఇండివిజువల్, సో దట్ ట్రీట్మెంట్ కూడా ఏది పడుతుంది, ఏది పడదు, ఎట్లుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. దీనికోసం మొత్తం హెల్త్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. డిజిటల్ లాకర్లో
హెల్త్ రికార్డ్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. రెండోది, ఒక డెడికేటెడ్ యాప్ ద్వారా ఈరోజు ఇదంతా అయినాక హెల్త్ అడ్వైస్ టైం టు టైం ఇచ్చే పరిస్థితి వస్తుంది. స్పెషల్ డాక్టర్ కావాలంటే ఎవరు కావాలి అనేది కూడా ఈ యాప్ ద్వారా అడ్వైజ్ చేసి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇప్పించే పరిస్థితి వస్తుంది. బెస్ట్ డాక్టర్ ఆఫ్లైనే కలవాలా, నేరుగా మీకు అపాయింట్మెంట్ లేదు, ఆన్లైన్ అడ్వైజ్ తీసుకుంటారు, అది ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఆల్ స్టాఫ్ని ట్రైనింగ్ కంటిన్యూస్గా క్వాలిటీ హెల్త్లో ఏఐ టూల్స్ పెట్టేస్తాం, గ్లోబల్ నాలెడ్జ్ అంతా పెడతాం. ఆ గ్లోబల్ నాలెడ్జ్ అంతా టైం టు టైం హెల్త్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఉంటారు. లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తి దగ్గర నుంచి టాప్ వరకు అందరూ ఉంటారు, స్పెషలిస్టుల దాకా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. దానిపైన వాల్యూ అడిషన్ ఇస్తారు డాక్టర్స్. ఇచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో. అలాంటివి చేస్తాం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇఫ్ ఎనీ, ఎవరికైనా కావాలంటే హెల్త్ ఫెసిలిటీ కింద రెఫరల్ సర్వీస్ కింద ఇక్కడే బుక్ చేస్తారు. అన్ని యాప్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి కన్సల్టింగ్ డాక్టర్ ఎక్కడ చూసుకోవాలో చూసుకునే పరిస్థితి వస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ యూజింగ్ ఏఐ ఎంఎల్ ఆల్ దీస్ థింగ్స్ ఉపయోగిస్తాం. ఏపీ మెడ్టెక్ జోన్ ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ జోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నేనే స్టార్ట్ చేశాను. ప్రపంచానికి వాళ్ళు ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. అదే సమయంలో వేరబుల్స్ కూడా తయారు చేస్తారు భవిష్యత్తులో. ఈ వేరబుల్స్ కూడా వస్తే దానివల్ల రియల్ టైం మానిటరింగ్ కూడా వీలవుతుంది, అది కూడా వర్కౌట్ చేస్తారు. ఇంకొక పక్కన మానిటరింగ్ అండ్ అలర్ట్స్, యాంటీనేటల్ చెక్స్, వ్యాక్సినేషన్స్, మెడికేషన్, కంటిన్యూగా కమ్యూనికబుల్ డిసీజెస్కి ఏమేమి చేయాలనో టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి రియల్ టైం అలర్ట్స్ పంపించి మానిటర్ చేసి వాళ్ళు తప్పకుండా వాడే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఇంకొక పక్కన డిసీజెస్ పైన ఏదైతే అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఈ డిసీజెస్ ఎప్పుడు వస్తాయి, ఎట్లా ప్రిడిక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది, అవి కూడా చేపిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఫుడ్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఎట్లెట్లా చేస్తే బాగుంటారో అవన్నీ కూడా చేపిస్తాం. ఇక్కడ 3 గుర్తుపెట్టుకోవాలి. ప్రివెంటివ్ హెల్త్ త్రూ లైఫ్ స్టైల్, ఫుడ్, న్యూట్రిషన్, మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఆల్ దీస్ థింగ్స్. నెంబర్ 2, రియల్ టైం మానిటరింగ్. అన్నెసర్లీ హాస్పిటల్ తీసుకురాకుండా రియల్ టైం మానిటరింగ్ చేస్తాం. అవసరమైతే మొబైల్ వెహికల్స్ పెట్టి ఇంటికే వచ్చి 20-25 టెస్ట్లు ఇంటి దగ్గర చేస్తారు. దట్ విల్ బి లింక్డ్ టు క్లౌడ్. ఆటోమేటిక్ డేటా అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఎవ్రీబడి యూజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది చేసినప్పుడు డేటా వచ్చింది, ఒక పక్కన ఇవి వస్తాయి. డాక్టర్స్ అవసరమైతే ఆన్లైన్లో డాక్టర్ వస్తాడు, నియరెస్ట్ డాక్టర్ ఉంటారు, లేకుంటే హాస్పిటల్ పోవాలంటే హాస్పిటల్ పోతారు. ఆఫ్లైన్ ఆన్లైన్ క్యూర్ కోసం మాత్రం వెళ్తారు. దిస్ ఈజ్ ది మెకానిజం వీఆర్ క్రియేటింగ్. ఇది సాధ్యం. ఇది ఏ విధంగా చేయబోతాను ఫైనలైజ్ చేస్తాం. ఇక్కడ టాటా ఎండి వాళ్ళు కూడా ఒక ప్యాషన్గా చేస్తున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వరల్డ్ వైడ్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ దే ఆర్ బ్రింగింగ్. ఈ 2 తీసుకొచ్చి ఒక మోడల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ తయారు చేస్తున్నాం. ఇవన్నీ తయారు చేస్తే ఇట్ విల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ అవుతుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ఇది ఒక ఎట్లా ఉంటుందని ఒక చూపించారు. డిజిటల్ నర్వ్ సెంటర్ని కుప్పంలో చేసింది. నెక్స్ట్, డిజిటల్ నర్వ్ సెంటర్ అరీనా ఎట్లుంటుందో చూపించారు. నెక్స్ట్, ఇది వర్చువల్ పాడ్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్చువల్ పాడ్ పెట్టి దాన్ని కూడా ఎట్ట గైడ్ చేయాలని చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ 3 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ కూడా పెట్టాం. నేను 3 నెలలకు ఒకసారి నేను, హెల్త్ మినిస్టర్ గారు, సిఇఓ, టాటా, లేకుంటే బిల్ గేట్స్ ప్రతినిధులు అందరూ కలిసి 2 నెలలకు ఒకసారి కలుస్తాం. ఒక ఐడియా, పాలసీ అప్రూవల్ కానీ, విజన్ తయారు చేయడం కానీ, ఫండింగ్ కానీ, ఏమైనా సమస్యలు వస్తే అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. అదే సమయంలో ఎవ్రీ మంత్
స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ. చీఫ్ సెక్రటరీ అన్నిటి పనులు కోఆర్డినేట్ చేస్తారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే కృష్ణబాబు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఎండి హెచ్ఎం